దానికి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు గ్రామస్తులు వాపోయేది ఏంటంటే ఇక్కడ అనుమతులు లేకుండా చర్చలు నిర్వహిస్తున్నారని వీళ్ళైతే ఇక్కడ వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. దానికి ఈ గొల్లప్రోలు ఏదైతే ఉందో గ్రామంలో 144 సెక్షన్ పెట్టారు. అలాగే చర్చిని మూసి మళ్ళీ తెరిచేశారంటున్నారు. అంటే మీరు పరిశీలించిన అంశాలు ఏంటి, అసలు మీరు ఏ విధంగా వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు? అంటే మొదటిగా గొల్లప్రోలు గ్రామస్తుల యొక్క ఆవేదన, ఇది ప్రజా ఉద్యమం అండి. జరుగుతున్న ఈ 4 వారం రోజు నుంచి కూడా జరుగుతున్న ఉద్యమం ఏంటంటే ప్రజా ఉద్యమం. చర్చిల వల్ల జరుగుతున్న వీళ్ళకి ఇబ్బందులు అంటే అక్కడ చర్చి నిర్మాణం ఒకటి అక్రమంగా నిర్మించుకోవడం, ముందు ఏదో ఒక ఇల్లు అద్దెకు తీసుకోవడం, ఆ ఇంట్లోని ప్రార్థనలు నిర్వహించడం, తర్వాత ఈదులో వాళ్ళకి ఏదో విధంగా మభ్యపెట్టి ఆ ప్రార్థనలోకి తీసుకుని వెళ్ళడం, తర్వాత వాళ్ళని మతాలు మార్చడం, తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకే వాళ్ళని వ్యతిరేకం చేసి మీరు మతాలు మారుతారా లేదా, మనం హిందుత్వాన్ని వదిలేయాలి, ఇదే విధంగా చేసి దాన్ని ఒక ఇంటిని చర్చి కింద మార్చేసి, చర్చి కింద మార్చిందే కాకుండా ఆ ఇంటిని కొనుగోలు చేయడమో